రేయ్ నీ సంగతి ఏంట్రా? 1000 అక్కడ 14 ఇక్కడ. హజార్ నా బాకీ ఇప్పుడు తిరుతాది. నిధి జీవితాంతం ఇక్కడే ఉంటావు. యా ఐ లైక్ దిస్ బిల్డింగ్. వీళ్ళని తీసుకెళ్ళండి రా. పదండ్రా. ఏంటి అలా ఊపుకుంటూ వస్తున్నావు? పెట్టుకోండి రా. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? పేరేంటి? బాబులకే బాబు, తుఫాన్ బాబు. చూబులతోనే సునామీ సృష్టిస్తా. ఇంతకుముందు ఎక్కడ పని చేసేవాడివి? అడుగుతుంటే గుడ్ల గుబ్బలా గుడ్ల పగిన చూస్తావేంట్రా? చెప్పు. అవే ఏవి? గుడ్లు. అప్పయింది, మీకు అప్పగించారు. ఇక్కడ సరిగా పని చేయలేదనుకో, ఆ గుడ్లు బీకి పార్సల్ కట్టి నీకే ఇస్తారు. ఇద్దరు సంతకం పెట్టండి. ఎందుకు? నువ్వు పని చేస్తుండగా ఏమైనా జరిగి పోయావనుకో, ఎక్స్క్యూజ్ ఇస్తారా? నీ చావుకు ఈ కంపెనీకి సంబంధమే లేదని నువ్వు రాసిచ్చిన. తొందర పెట్టండి. పెట్టు. పెట్టు. టౌన్లో ఉన్న అన్ని బార్ అండ్ రెస్టారెంట్లో ఖాళీ సీసాలు తీసుకొచ్చి ఇక్కడ జమ చేస్తారు. రండి. వాటిని ఇక్కడ కడిగి వాటికున్న లేబుల్ తీసి శుభ్రం చేయాలి. మందంతా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ తయారయ్యే నకిలీ బ్రాందీ, విస్కీ, రమ్ము అన్ని వీటిలో నింపుతారు. ఇవి తీసుకెళ్ళి పైన ప్యాకింగ్ ఫ్లోర్లో ఇవ్వాలి. కావాల్సినప్పుడల్లా మందు తాగించండి. ఊరికి అడిగానండి. ఊరికినే కనబడకుండా తాగొచ్చు. రండ్రా. కింద తయారైన మంది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ అమ్మాయిల సీసాలో నింపి లేబుల్ చేసి సీల్ చేస్తారు. బాగున్నాయి. ఇదేనా ఉంది ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఏమని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? కాళ్ళు ఎరగొడతారు. పోనీ వాళ్ళు మా దగ్గరికి రావచ్చా? వాళ్ళ కాళ్ళు ఎరగొడతారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం. టైమే. రాయ్, మిగిలిన కన్నుతో కూడా అటు చూడకూడదు. అటు చూడు, ఆవిడ పేరు చిట్టి తల్లి. ఏముంది? సూపర్ ఫిగర్, కావాల్సినంత మందు, సినిమాలు, సూపర్. ఇక్కడి నుంచి మేము వెళ్ళమన్నా వెళ్ళాం. ఐ లైక్ దిస్ బిల్డింగ్, దట్స్ ఆల్. ఏంటి పని బాగా చేస్తే మాకు ప్రమోషన్ ఏమైనా ఇస్తారా? ఇస్తారు. అప్పుడు మేం చేయాలి? ఈ చిన్న బాటలు వదిలేసి అదిగో ఆ పెద్ద బాటలు కడగాలి. సర్లే, తెలుసో తెలియకో అమ్మాయిని టచ్ చేసి తప్పు చేసావు. ఇంకోసారి టచ్ చేయక. తన తుఫాన్ బాబు హృదయంలోనే పెళ్లి తుఫాన్ సృష్టించిందిరా. తుఫాన్ లేదు, తుప్పర్లేదు. పడుకో. మాది ఆల్రెడీ ఉంది బాబు. చూస్తావా? రేయ్, ఏ నువ్వు చూస్తావా? నేను చూస్తా అన్నా. నేను కూడా చూస్తా అన్నా. ఇదేరా చూపిస్తామంటే చాలు, లైన్ కట్టిడే. ఏం చూపిస్తారో కూడా తెలీదు. పడుకోండ్రా, పొద్దునే డ్యూటీకి ఎక్కాలి. అబ్బో, ఇది పెద్ద మిలిటరీ ఉద్యోగం మరి. రేయ్, మర్యాదగా పడుకోపోతే శాశ్వతంగా పడుకోబెడతా. పడుకో. ఏంటది అన్నా, వాడు మన మీద బాస్కి చాడీలు చెప్తాడన్నా. అందుకనే వాడికి అన్ని స్పెషలే. వీడి సంగతి చెప్తా. ఓయ్ ఆర్ఎంపీ డాక్టర్ ఇట్రా. ఆర్ఎంపీయా? నిన్నెరా నా డాష్ రా. నేను నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నాను. నీ పరిస్థితి ఏంటి? అయ్యో, అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవండి. మా అన్నయ్యది కూడా అరేంజ్ మ్యారేజ్ అండి. అదంతా నాకొద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎవరిని ప్రేమించినా పర్వాలేదు ఆర్య అనే టైప్ కాదు నేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలి. లేదంటే నీ డాష్ పగిలిపోద్ది. ఇంతమంది మగాళ్ళు ఉండగా మీరు నన్ను ఎందుకు ప్రేమించాలండి? ఇంతమంది మగాళ్ళు ఉండగా మీరే నా కాలుకి కట్టెందుకు కట్టాలండి? కట్టు ఓరి ఎరి నా డాష్, నీకు లోపల నా మీద డాష్ ఉందిరా. తుఫాను
అది మామూలు ఆడేది కాదురా, ప్రేమ పిశాచిరా అది. ఏమైందిరా అది? ప్రేమిస్తుందంట్రా. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే. పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మన మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. నాకు పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ లేదు, ప్రభాస్ లాగా ఫిజిక్ లేదు, మహేష్ బాబు లాగా గ్లామరు లేదు, కానీ చంద్రమోహన్ లాంటి మనసుంది. థ్యాంక్స్. ఎందుకా? నాకు నీ హృదయంలో 3 feet ప్లేస్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ. చెప్పు తీయాలా? నా మనసు ఏమైనా పవిత్రం గుడి అనుకున్నావా? చెప్పులేసుకున్నారా? పర్వాలేదు. నా జడంత లేవు, నన్నే లవ్ చేసేంత డాష్ గడవరా? నీ డిప్ప డాష్ అయిపోద్దురా రే. ఏమైందిరా? చిన్న మిస్అండర్స్టాండింగ్ రా. అమ్మాయి ప్రేమిస్తుంది నన్ను కాదు, నిన్ను. నిన్ను వామ్మో, ప్రేమ లేదు దోమ లేదు, నాకు అలాంటివన్నీ ఏం తెలియదురా బాబు. ఏంట్రా 2 బిల్లు వేసావా? ఏంటి హాఫ్ కూడా? ఏమైందిరా నీకు? నాకు నచ్చలేదు అదే దొంగ మూడ, వదిలే ప్రసక్తి లేదు, వదలసు. అసలు అమ్మాయి రాదే. ఆ అమ్మాయి అంటే ఎలా ఉండాలిరా? ఆ అమ్మాయి ఎలా ఉండాలి? గుడి ముందు దీపంలో ఉండాలి, సంక్రాంతి ముగ్గులా ఉండాలి. ఇది ఉంది రాక్షసి, గన్లో వాడే బుల్లెట్ లాగా, వాటర్ కల్ప పెగ్ లాగా. నచ్చదు నాకు రాక్షసి ముండ, వదలసు. ఏం మామ అలా చూస్తారు? నేను ఇబ్బంది పెడతాను మామ. కక్కిరా, మొత్తం కక్కి. కక్కమని కడుపులోది కాదురా, మనసులోది. మామ తన దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? నన్ను అసలు పట్టించుకోదురా, పొగరు. కానీ బాబా జీవితాంతం తనతో ఉంటే సంతోషంగా ఉంటాలో తెలియదు కానీ అది లేకపోతే మాత్రం బతకలేని అనిపిస్తుందిరా. అరే అది నీకు నచ్చిందా నచ్చలేదా క్లారిటీగా చెప్పు. పాపం రా, మంచిదా, కోపం మొత్తం వైపోయినరా, మనం పెట్టుకుంటేనే తేడాగా ఉంటది. అయినా సరే మామ నాకు అది కావాలరా, ఎలాగో చెప్పరా ప్లీజ్ రా మామా. హలో, గర్ల్ ఫ్రెండ్ తో ప్రయాణం అంటే సునామీలో సింగిల్ లెగ్ తో స్విమ్మింగ్ చేయడం లాంటిది. మ్యాటర్ ఏంటంటే నువ్వు డైరెక్ట్ గా రేడియో స్టేషన్కి వెళ్ళు, అటాక్ ఇచ్చేయి, తర్వాత సంగతి తర్వాతే. తాగేస్తున్నారా? తప్పదు నాన్న, అంతకు మించి వేరే మార్గం లేదు. ఇలాగే ట్రై చేయాలంటావా? ఆ భయం ఇదే మిత్రమా, ఈ వీరకృష్ణుండగా భయమేలా. కామా చెప్పా. అన్నా బిల్లు. అది కరెక్ట్ గా ఉంది, తీసుకో. నేనెందుకు కడతారా? అయినా నీకు ఇక్కడ అకౌంట్ ఉందన్నా? మరికి బ్యాంక్ లో కూడా అకౌంట్ లేదు బాబా. అన్యాయం రా, జేబులో రూపాయి కూడా లేకుండా వచ్చాను రా. అదే నువ్వు పిలిచేమని వచ్చాను. ఏంటి చెల్లా? రే కొత్త చెల్లా, దునియాలో 100 మంది ఫ్రెండ్స్ కూడా బాగానే ఉన్నారా, ఒక్కడి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. రే నానా కొడక కొత్త చెల్లా రే. అమ్మాయిలు అట్లా కదా, అమ్మాయిలు తొడకుంటారు, ఒకసారి పట్టుకుంటే తొడదే. హలో బాబు, అంత కరెక్ట్ గా ఎలా చెప్పా బాబు? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నట్టు ఎంత దర్జాగా ఉన్నారా? లేనన్న పట్టుకో మామ. అయినా స్పీడ్ బ్రేకర్ ని దీన్ని చేసేంత ఏకైక మగాడివి నువ్వు ఒక్కడేరా. రే
బాబు ఆ, నువ్వు చెప్పినట్టు శృతి కరోడాకి వెళ్ళాను బాబు. ఆ, అది లోపల ఉండి పోలీసులకు పట్టించింది బాబు నన్ను. అవునా? అయినా లవ్వులో ఇవన్నీ కామన్ రా, చూసి చూడనట్టు వదిలేయాలి, పట్టించుకోకూడదు. అయితే నువ్వు ఒక మాట ఇవ్వాలి బాబు. మాటేగా. చెల్లె తీసుకో. నువ్వు ఎవరిని లవ్ చేయకూడదు బాబు. నేనా లవ్వా? చీ చీ చీ, నేను ఎవ్వరిని లవ్ చేయను. అదేంటి బాబు అలా ఒప్పేసుకున్నా? దా, దా చెప్తా, కమాన్. నన్ను లవ్ చేసే అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. పదా ఇంటికి వెళ్దాం. సరే. లెఫ్ట్ రైట్. మామ జనకాలు పెట్టారా కుడికాలు పెట్టారా మామ? పాల గ్లాస్ పట్టుకుని రారా. మామ ఏముందిరా దీనిలో? సెల్ ఫోన్ కొనుక్కుంటే నాశనం చేస్తున్నావని ల్యాండ్ కొనుక్కుంటే దీన్ని నాశనం చేసావు. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది రే, ఇద్దరు మందు కొడితే ఖర్చు షేర్ అవుద్ది, ఒకడు కొట్టి ఒకడు కొట్టకపోతే చిరిగి చాట్ అవుద్ది. అవునా మామ? ఇలాగా మామ? రేయ్ అర్థమైందిరా? ఫైనల్. ఇంకోసారి నీతో కలిసి నేను పడుకుంటే రేయ్ ఐశ్వర్య రే కళ్ళకి వచ్చే టైం అయిందిరా. బాబు ఐశ్వర్య అభిషేక్ ఏదో చేసుకుంటే నువ్వు చూడటం తప్పు కదా బాబు. ఏయ్ పడుకోనిరా. శివ రే శివ, మాము నీ ఐశ్వర్య నన్ను పిలుస్తుంది బాబు. పిలిచేది నీ ఐశ్వర్య రే కాదురా, నీ ఐశ్వర్య రే. కళ్ళెచ్చిరా. అయితే నేను ఇంట్లో ఉన్నానా లేదా పోలీస్ స్టేషన్ ఉన్నా చూడడానికి వచ్చావా? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? బోల్డ్ అనుకుంటాం, అన్ని చెప్తారేంటి? ఛీ, పెద్ద రౌడీ అనుకుంటున్నావా? నువ్వు తాగి నడి రోడ్డు మీద పడు, నాకు అనవసరం. కానీ థర్డ్ క్లాస్ మనిషిలా ఆఫీస్ మీద పడి ఎందుకు అల్లరి చేసావు?